అబ్బా ఛ! దేవుడు 2 చేతులే ఇచ్చేటాళ్లకు 2 కోళ్లతోనే సరిపుచ్చుకున్నాడు గాని లేకుంటేనా అన్నిటికన్నిటిని పొతం బెట్టేటోడుగా అవచ్చు. గిన ఏకంగా సంచలనే మేల్కొని పోతున్నాడు గదా. దండయాత్ర ఇది కోళ్ల మీద దయలేని దండయాత్ర అనుకుంటా పత్తి చేను మీద చిన్నపాటి యుద్ధమే ప్రకటించిండ్రు గదా ఈ అన్నలు. ఓ అన్నలు మెల్లగనే ఆయనతో బొక్కలు పట్టుకుంటే కోళ్లను కొన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సొస్తది. ఓ అన్నా నువ్వు ఆగే, ఎవలు చెప్పిండ్రు నీకెట్లా తెలిసింది ఈ ముచ్చట? ఏమంటుంది పత్తులు పత్తులు ఉన్నాయి, ఇంకా ఒక 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వేసిండ్రు. వాళ్ళు ఎవరో ఇష్టపెట్టిన ఏందో తెలియదు కానీ అయితే దొరికేది అయితే కోళ్ళ వరంలో ఎంత ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా, ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కమ్మినే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. అగో ఇన్నరా, జల్దిన ఉరుకుండ్రి మరి. ఇంకో 150 దాకున్నాయంట కోళ్ళు. ఆలోచించిన ఆశభంగం. ఇసొంటి బంపర్ ఆఫర్ మళ్ళా దొరకది. మరి ఇంతకీదేన్నో చెప్పలేదు గదా. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి కాడ ఉస్నాబాద్ తొవ్వల పత్తి చేన్లల్లా ఎవలో దేవునసొంటి మనుషులు దగ్గర దగ్గర 1000 దాకా నాటుకోళ్లను ఉత్తగనే ఇడిచిపెట్టిండ్రట. అసుంట పోయేటోళ్ళ నజల్రా పొద్దు పొద్దుగాల వడేటాళ్లకు దయలేని దండయాత్ర చేసిండ్రు కోళ్ల మీద. పుణ్యానికి ఫినాయిల్ దొరికితేనే ఇడిచిపెట్టరు, ఇక కాస్ట్లీ చికెన్ ఫ్రీగా దొరికితే ఇడిచిపెడతారా? ఒక్కొక్కరు 2-3 సంచులల్లో కూడా సదురుకపోయినరేట. మరివి తిప్పేసిన కోళ్ళ ఎట్లా అని కొందరికి డౌట్ కొట్టిందట గాని ఇన్ని కోళ్లను ఒకటే పారి తిప్పేసుడు అయ్యే పని కాదని మనసు నిమ్మలం చేసుకుని కోళ్లను కతం పట్టించిండ్రు అక్కడికి పోయినోళ్ళు. ఎంకిపెళ్లి సుబ్బుసావుకొచ్చినట్టు కోళ్లను ఇడిచిపెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు, కోళ్లను అందుకోపోయి పొతం పెట్టినోళ్ళు మంచిగానే ఉన్నారు. కాని ఉత్తి పుణ్యానికి రైతన్నల పత్తి చేను పూరాగా నాశనమైంది. మొత్తానికి ఎలుకతుర్తి చుట్టుముట్టూర్లల్లా నాటుకోడి పులుసు, పులావు, బిర్యానీ మొత్తం గివ్వే నడిచినాయి కావచ్చు పోన్రి.